ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి. సాయంత్రం వివిధ ప్రాంతాలు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఆదిలాబాద్ లో దసరా ఉత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దసరా ఉత్సవాల కోసం ఆదిలాబాద్ టౌన్లో ముస్తాబైంది. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 4.5 దశాబ్దాలుగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. మొదట కన్యకాపరేశ్వరి దేవాలయం నుండి ఊరేగింపుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా కూడా ర్యాలీగా తరలి రావడం జరుగుతుంది. దస్నాపూర్ హనుమాన్ ఆలయం సమీపంలోని మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించే సంస్కృతి ఉంది ఇక్కడ. ప్రస్తుతం అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి. ప్రస్తుతం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్ గారు ఉన్నారు. హనుమాన్ గారు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది, ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు? హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు ఈరోజు గాంధీ జయంతి మరియు దసరా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ద్వారా గత 4.5 దశాబ్దాల నుండి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులందరూ, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహకారాలు ఉంటాయి. ఇది కన్యకా పరమేశ్వర ఆలయం నుండి పహానీలకు, వ్యవసాయ భూమి పట్టా పహానీలకు పూజ చేసి కలెక్టర్ గారు స్వయంగా తలపై పెట్టుకొని ఈ దక్షిణ ముఖంలో ఉన్న దసనాపూర్ మైదానానికి దాన్ని తీసుకురావడం, పానీని తీసుకురావడము, ఇక్కడ జమ్మి చెట్టు పూజ జరగడము, ఎస్పీ గారు ఆయుధాల పూజ జరగడము ఆనవాయితీగా వస్తుంది. రావణ దహనము గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా రావణ దహనం జరుగుతుంది. ఇక్కడ ఆదిలాబాద్లో తెలంగాణలోనే అతి ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీన్ని స్థానిక జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే ఇది జరగడం మా హిందూ సమాజానికి ఒక గొప్ప అవకాశము, అదృష్టము. దీన్ని ఆనవాయితీగా మేము కూడా వచ్చే జనరేషన్కు మేము ఈ విషయాన్ని తెలియజేసి ఇది ఆదిలాబాదులో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అందరికీ ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇది సాయంత్రము 6 గంటలకు ఈ ప్రోగ్రాం జరిగి 9 గంటలకు సమాప్తం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికం మొత్తము దస్నాపూర్లోని దసరా మైదానంలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా మేము అందరినీ వేడుకుంటాము. జై హింద్, జై భారత్. మొత్తంగా చూసుకోవచ్చు, రావణ దహనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మైదానంలో దాదాపు 10,000 మంది హిందూ సోదరులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఏటా కూడా ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటారు. ఈసారి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అధికారులు కొంత వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే 2-3 చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే దసరా మైదానం ఉందో 100 ఏళ్లకు పైగా ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం మానవతిగా వస్తుంది. ఏమంటారు, ఎట్లా అంటే దీని ప్రాశస్త్యం ఏంది, ఏమేం చేయబోతున్నారు, కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకుల నిర్వహణ కూడా జరిగింది. అందులో మొదటి 2-3 బహుమతులు అంటే ప్రత్యేకంగా ఉన్న వాటికి బహుమతులు కూడా అందజేస్తారు. ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే వినాయకుని నిమజ్జనం, వినాయకుని శోభయాత్ర మరియు దుర్గాదేవి శోభయాత్రలు కూడా అంగరంగ వైభవంగా నిన్నటి వరకు ముగించుకున్నాం. ఆ అమ్మవారి శోభయాత్రను కూడా ముగించుకున్నాం. హిందూ ధర్మాన్ని ఉట్టిపడేలా, సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేలా ఎవరైతే గణేష్ మండపాల వాళ్ళు ప్రతిష్ఠించి విగ్రహాల్ని పూజా కార్యక్రమాలు సమపద్ధతిలో చేసిన వారికి మొదటి బహుమతులు ఉంటాయి. అలాగే ఇక్కడ గత 68 సంవత్సరాల నుంచి ఉంది ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు గారు సమన్వయంతో ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే కూడా ఎవరిని ఎప్పుడు ఎక్కడ పిలిపించి ఎలా ప్రోగ్రాం చేయాలో సమన్వయంతో అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాన్ని అటు అధికారులతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేలా ఉత్సవ సమితి ప్లాన్ చేస్తుంది. చూడొచ్చు, రావణ దహనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ మైదానంలో దాదాపు 10,000 మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. డయాస్ కూడా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులు కొంత అంటిముట్టనట్లుగానే వ్యవహరించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా కన్యకాపరేశ్వరి దేవాలయం
బ్రాహ్మణవాడిలో ఉన్నటువంటి దేవాలయం నుంచి ప్రతి ఏటా కూడా ర్యాలీగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా తరలి రావడం, దాదాపు 4 కిలోమీటర్ల పట్టణ పురవీధులు కూడా తరలి వచ్చి ఇక్కడ పూజాది కార్యక్రమాలు, శమి చెట్టు పూజ, అదేవిధంగా ఆయుధ పూజ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తదనంతరం సాయంత్రం 7:30 ప్రాంతంలో రావణ దహన కార్యక్రమం ఉంటుందని చెప్పి నిర్వాహకులు పేర్కొంటున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కూడా రావణ దహనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ టౌన్తో పాటు చుట్టుపక్కల మండలాలు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా రావణ దహన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4-5 గంటల నుంచి ర్యాలీలు, అదేవిధంగా శోభాయాత్రలు ఉంటాయి. తదనంతరం రావణ దహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్లోని దర్శనాపూర్లో ఉన్న దసరా మైదానంతో పాటు స్థానికంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠానికి సంబంధించిన రామ్లీలా మైదానంలో కూడా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించేందుకోసం ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎన్టీవీ ఆదిలాబాద్.